హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచరా, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరం రెగ్యులర్గా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి అంటే నోటి దుర్వాసన. నేను దీనికి సంబంధించిన వీడియోని 5 years బ్యాక్ చేశాను. అరౌండ్ 1 million వ్యూస్ పైన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన కుటుంబంలో మనకు సొంతగా పుట్టిన పిల్లలైనా సరే, మనం దగ్గరికి వచ్చినప్పుడు స్మెల్ వస్తే మనం ఏం చెప్తాం? వెళ్ళి బ్రష్ చేసుకో అని చెప్పేసి అంటాం. అలాంటిది బయటి వ్యక్తులు పక్కన ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు, రిలేటివ్స్ మధ్యన కానీ స్మెల్ వచ్చినప్పుడు అతను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చీదరించుకుంటారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాబ్లం. కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎవరు పెట్టరు. అంటే పోతుందిలే, చూసుకుందాము, బ్రష్ మంచిగా చేసుకున్నా కూడా వస్తుంది, ఇక నేనేం చేయలేను అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే ఈ నోటి దుర్వాసన అనేది ఏ విధంగా జరుగుతుంది అని అంటే 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఎక్స్ట్రిన్సిక్ అంటే బయట నుంచి, రెండవది ఇంట్రిన్సిక్ అంటే లోపల నుంచి. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటి? సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, నోటి ఆరోగ్యం బాగలేకపోవడం, అంటే క్యాల్కులస్ ప్లాక్ అనేది ఉండడం వల్ల, నాలికని సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, నెంబర్ 3 కాఫీలు, టీలు, స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల, నెంబర్ 4 షుగర్ గమ్స్ ఎక్కువ తినడం వల్ల, స్వీట్స్ ఎక్కువ తిని తర్వాత క్లీన్ చేసుకోకపోవడం వల్ల, నెంబర్ 5 మనకు డీకేస్ అంటే నోట్లో పళ్ళు పుచ్చిపోయినవి ఉండడము, లేకపోతే జ్ఞానదంతాలు పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుకుతుండడం వల్ల, తర్వాత మాలలైన్డ్ టీత్ అంటే పళ్ళు వంకర టింకర ఉండడం వల్ల, సరిగ్గా క్లీన్ కాకపోవడం వల్ల, ఈ అన్ని వాటిని అంటే ఇదంతా నోటిలో జరుగుతుంది. సో దీనివల్ల స్మెల్ వస్తుంది. తర్వాత కొంతమందికి చిగుళ్ళ వ్యాధులు ఉంటాయి. అంటే నోరు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల జింజివైటిస్ అని, పీరియోడాంటైటిస్ అని చెప్పేసి వీటి వల్ల కూడా మనకి నోటి దుర్వాసన అనేది జరుగుతుంది. ఇదంతా ఎక్స్ట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంది? నోట్లో జరిగేది. అంటే పంటికి ప్రాబ్లం ఉండడము, లేదంటే గమ్స్కి ప్రాబ్లం ఉండదు, లేకపోతే నాలుక మీద ప్రాబ్లం ఉండడం, ఇదంతా ఎక్స్ట్రిన్సిక్ అంటే విచ్ ఈజ్ ఈజీలీ క్యూరబుల్. ఓకే, ఇప్పుడు ఇంట్రిన్సిక్ అంటే ఏంటండి? లోపల నుంచి, అంటే కడుపు నుంచి, అంటే శరీరం లోపల నుంచి వచ్చేది. అది ఎలా జరుగుతుంది? చాలామందికి తిన్నది అరగకుండా డేపులు రావడం ఉంటాయి, తేన్పులు అంటారు చూడండి, అలా యాసిడ్ రావడం వల్ల వచ్చేది. దానివల్ల స్మెల్ వస్తుంది. తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, దాంట్లో కూడా స్మెల్ వస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్లో ఎసిటోన్ బ్రెత్ వస్తుంది. ఆ తర్వాత సరిగ్గా ఆహారం నమలకపోవడం వల్ల, అది అజీర్తి కావడం వల్ల, యాసిడ్ బయటికి రావడం వల్ల కూడా ఈ యొక్క దుర్వాసన అనేది వస్తుంది. మూడవది స్యూడో హాలిటోసిస్. అంటే చాలామంది వాళ్ళు వాసన వస్తుంది అని అనుకుంటారు, కానీ నిజానికి రాదు. దాన్ని స్యూడో హాలిటోసిస్ అంటారు. ఈ మధ్యన చాలామంది పేషెంట్స్ వాళ్ళ యొక్క ఓరల్ హెల్త్ బాగుంటుంది, సిస్టమిక్ హెల్త్ బాగుంటుంది, వాళ్ళు ఏమంటారంటే కొంచెం స్మెల్ వస్తుంది అంటారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలామంది మాస్క్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. మాస్క్ వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్ సప్లై అవుట్ అండ్ ఇన్ జరగకపోవడం వల్ల నోట్లో స్మెల్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్యూడో హాలిటోసిస్. మీరు ఆ టైంలో జస్ట్ గార్గిల్ చేసేసి వాటర్ తాగితే సరిపోతుంది, స్టే హైడ్రేటెడ్గా ఉంటే సరిపోతుంది. దాన్ని స్యూడో హాలిటోసిస్ అంటారు. అయితే అన్నీ పోగా అసలైంది, అంటే కొంచెం కష్టతరహమైంది ట్రీట్మెంటు దుర్వాసనకి ఏంటి అంటే జీరోస్టోమియా. అంటే లాలాజలం సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, అంటే సెలైవరీ గ్లాండ్స్ నుంచి సెలైవ సరిగ్గా ఉత్పత్తి కాకపోతే ఏమవుతుంది? నోరు అనేది ఎండిపోయినట్టు ఉండి స్మెల్ అనేది వస్తుంది. ఇది కొంచెం ట్రీట్మెంట్ డిసిప్లిన్తో చేయాల్సిన ట్రీట్మెంట్ అన్నట్టు. అయితే అసలుకి నోటి దుర్వాసనని మరి ఎలా నివారించుకోవాలి అంటే, నెంబర్ 1 డైలీ ట్వైస్ బ్రష్ చేయాలంటే ఉదయం రాత్రి 2 సార్లు బ్రష్ చేయాలి. ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం ఏంటి అని అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి బ్రష్ చేయాలి. నెంబర్ 2 కాపర్ టంగ్ స్క్రేపర్స్ని యూజ్ చేయండి, నాట్ ప్లాస్టిక్ ఆర్ ఎనీథింగ్. నెంబర్ 3 మౌత్ వాష్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒక 1 month 2 months అలా మౌత్ వాష్ని 30 seconds, అంటే యూనిట్ కౌంట్. అందరూ మౌత్ వాష్ నేను మంచిగానే చేస్తున్నా అంటారు, కాదు, మనం 1 2 3 అని అట్లా 30 seconds కౌంట్ చేసి మంచిగా పుకిలించాలి. నెంబర్ 4 ఒకవేళ ఇబ్బంది అయినట్లయితే వాటర్ ఫ్లాసర్స్ ఉంటాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఉంటున్నాయి. సో అది కొంచెం ప్రెషర్ తోటి వాటర్ని టీత్ మధ్యలోకి వెళ్ళేసి క్లీన్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం డెంటిస్ట్ చెకప్కి రావాలి. అయినా కూడా తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలంటే డెంటల్ క్లీనింగ్ ఆఫ్ ఆల్ ద టీత్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ డీకే ఆఫ్ టీత్ ఏమన్నా ఉంటే డీకే ఆఫ్ టీత్ని ఫిల్లింగ్స్ చేయడం జరుగుతుంది. అలైన్మెంట్, మాల్ అలైన్మెంట్ లేకుండా స్ట్రైటనింగ్ ఆఫ్ ది టీత్ చేసుకోవడం వల్ల కూడా స్మెల్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే జీరోస్టామియా అంటే సెలైవ తక్కువ ఉంటుంది చూడండి, దేర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ వేర్ వీ షుడ్ టేక్ మెనీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ప్లేస్లో జీరోస్టోమీ అంటే సెలైవ తక్కువ ఉన్నప్పుడు అలాంటి ప్లేస్లో ఎలాంటివి చేయాలి అని అంటే,
ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వాటర్ని సిప్ చేస్తూ స్టే హైడ్రేటెడ్, అంటే ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. ఆ తర్వాత సెలైవాని ఉత్పత్తి చేసే కొన్ని మౌత్ వాషెస్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ మౌత్ వాషెస్ ఉంటాయి, వాటిని వాడాలి. అప్పుడప్పుడు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ఉంటాయి, ట్రైడెంట్ కంపెనీవి, అవి వాడాలి అప్పుడప్పుడు. తర్వాత అప్పుడప్పుడు ఫ్రూట్స్ తినాలి, అంటే జామకాయ కానీ యాపిల్ కానీ మనం ఇలా కొరికి తినాలి. దానివల్ల ఏమవుతుందంటే అవి న్యాచురల్ బ్రషెస్ లాగా యాక్ట్ చేస్తాయి. తర్వాత చాలామంది అడుగుతారు వేప పుల్ల తింటే మంచిగా అవుతుంది, కానీ వేప పుల్ల నమలండి వీక్లీ వన్స్, అది కూడా 1 నిమిషం పాటు నమిలితే దాంట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. సో ఈ విధంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వాటిని మనం అధిగమించవచ్చు. ఏది డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మన ఇంట్లో కూడా డిసిప్లిన్డ్గా ఉండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ ఎలిడెంట్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్.